హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరియు ఏ టు జెడ్ వ్లాగ్స్. నేను మీ సరిత. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుందండి. ఇంట్లోనే పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. పన్నీర్ ప్రిపేర్ చేసుకోవడానికైతే ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని లెమన్ రసాన్ని వేసుకొని కలుపుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి పాలను ఒక 5 మినిట్స్ వరకు మరిగించుకోవాలండి. తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని పాలను పక్కకు పెట్టుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న లెమన్ రసాన్ని వేసుకొని కలుపుకోవాలండి. లెమన్ రసం అంతా ఒకేసారి వేసుకోకుండా కొంచెం వేసుకొని కలుపుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుతూ ఉంటే పాల నుండి వాటర్ అయితే కొంచెం సపరేట్ అవుతూ ఉంటాయండి. పాలలో వాటర్ సపరేట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలండి. పాలు బాగా హీట్గా ఉన్నప్పుడే లెమన్ రసం వేసుకొని కలపాలండి. తర్వాత ఒక స్ట్రైనర్ని తీసుకొని దాని మీద ఏదైనా కాటన్ క్లాత్ని వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాలని అయితే అందులో వేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలండి. క్లాత్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా చేసుకోవాలండి. మీలో ఎవరైనా నా ఛానల్ అయితే ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఈ విధంగా పాల నుండి వాటర్ అన్నీ సపరేట్ అయ్యే వరకు ఇలా చేసుకోవాలండి. తర్వాత దానిపైన బరువుగా ఉండే దానిని ఏదైనా ఈ విధంగా పెట్టుకోవాలండి. గట్టిగా ప్రెస్ చేస్తూ పెట్టుకోవాలండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. ఇప్పుడైతే తీసిన తర్వాత పన్నీర్ ఎలా వచ్చిందో చూద్దామండి. ఒక 2 అవర్స్ దాకా దాన్ని అలాగే వదిలేయాలండి. అప్పుడే దానిలో ఉన్న వాటర్ అన్నీ సపరేట్ అయిపోయి మంచిగా వస్తుందండి. చూశారు కదా ఎంత బాగా వచ్చిందో. ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేనైతే 1/2 లీటర్ పాలని తీసుకున్నానండి. పాలు వేస్ట్ అవుతాయని కొన్ని పాలు తీసుకొని ట్రై చేశానండి.
చాలా నీట్గా వచ్చిందండి. చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. చాలా బాగా సపరేట్ అవుతున్నాయి. చూసారు కదా, చేతితో ప్రెస్ చేస్తే కూడా పొడి పొడి కాకుండా చాలా నీట్గా వచ్చిందండి. నిమ్మరసం బదులు వెనిగర్ కూడా వేసుకోవచ్చండి దాని ప్లేస్లో మీరు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ని అయితే ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి ఎలా వస్తుందో అనుకున్నానండి, కానీ చాలా బాగా వచ్చింది. ఇలా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయినాక కొంచెం జీలకర్ర, ఆవాలు, కొన్ని ఆనియన్స్, కొంచెం కలిమాకు, తర్వాత తగినంత పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి.
తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి కొన్నే పీసెస్ వచ్చాయని ఇలా ఫ్రై చేస్తున్నానండి. అన్ని మసాలాలు వేసుకొని గ్రేవీ లాగా చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. మా పిల్లలు కూడా ఫ్రై చేయమన్నారని ఫ్రై చేశాను. ఇలా పన్నీర్ పీసెస్ వేసుకున్నాక కలుపుతూ ఉండాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉందండి. Please subscribe my channel. Please support my channel. Thanks for watching video. Bye bye.